హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. స్పెషల్లీ మీ డౌట్స్ పైన, అంటే మన సీఎం పంక్ ఇంజురీ రియలా ఫేకా అని మీరు చాలా మంది అడిగినారు. సో అండ్ అందుకే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ జైలుకి వెళ్ళినారా అంటే మన ద బీస్ట్ది సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది. సో ద బీస్ట్ ఒక సంవత్సరం జైలు ఏందంట. సో నిజమని మీరు చాలా మంది అంటే చాలా డౌట్స్ ఉన్నాయి మీకు. సో ఈరోజు వీడియో చాలా మంచి అప్డేట్స్కి ఉన్నాయి అండ్ మీ డౌట్స్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ బాస్ అంతేకాదు, ఈ వీడియో ఈ రోజు మన సెకండ్ వీడియో, అంటే ఈ రోజు మధ్యాహ్నమే నేను మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఈ రోజు రా నిజంగా మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మీద చాలా సాలిడ్ సెగ్మెంట్ అండ్ మన సీఎం పంక్ ఇంజురీ సెగ్మెంట్ మొత్తం నేను కవర్ చేశాను. సో మీరు ఎవరెవరు మన రా హైలైట్స్ వీడియో చూడలేదో వాళ్ళు మన ఫస్ట్ వీడియో, అంటే ఈరోజు మన ఫస్ట్ వీడియో చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. అండ్ నేను అంటే ఆ వీడియోకి, అంటే ఈరోజు నేను మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో. సో ఆ వీడియోకి నేను ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను కావాలంటే. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అప్డేట్స్లోకి వచ్చేస్తాం. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ నిజంగానే ఇంజూర్డ్ అయినారా? ఎందుకంటే సీఎం పంక్ రావులో చాలా క్లియర్లీ చెప్పేసినారు, ఈసారి సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో కాకపోయే రసల్ మేనియా నా మ్యాచ్ కావడం లేదు, ఎందుకంటే ఇంజూర్డ్ అయిపోయినాడు. సీఎం పంక్ చాలా క్లియర్లీ చెప్పేసినారు, మన సీఎం పంక్ రాయల్ రంబల్లో ఇంజూర్డ్ అయినారు, ట్రైసెప్లో ఇంజూర్ అయింది మన సీఎం పంక్కి. అండ్ చాలా క్లియర్ అంటే ఏడిచ్చినారు మన సీఎం పంక్. చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే మన సీఎం పంక్ది రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడం, బట్ ఈసారి ఆ డ్రీమ్ నిజం కాదని చెప్పేసినారు మన సీఎం పంక్. దాని తర్వాత డ్రూ మ్యాకింటర్ వచ్చి అటాక్ చేసినారు కదా మన సీఎం పంక్ పైన. సో అందుకని చాలా మంది డౌట్ అనేమాట. అంటే ఈరోజు మన రా హైలైట్ వీడియోలో వీళ్ళు చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు, అని అసలు ఏంది అంటే మన సీఎం పంక్ ఇంజురీ నిజమా? ఎందుకంటే డ్రూ మ్యాకింటర్ ఎందుకు అటాక్ చేసినాడు? రూల్స్ ప్రకారం ఇంజురీ సూపర్ స్టార్ పైన ఎవరు అటాక్ చేయరు కదా. సో ఎందుకు అటాక్ చేసినాడు డ్రూ మ్యాకింటైర్ అని వీళ్ళు చాలా మంది అడిగినారు. సో ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇచ్చేస్తాను, కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ మన కెవిన్ ఓవెన్స్. గైస్ మీకు తెలుసా, మన కెవిన్ ఓవెన్స్ బి ఇంజర్డ్ ఉన్నారు. అంటే మన కెవిన్ ఓవెన్స్ కి ఫుట్ ఇంజరీ అయింది. అండ్ ఇంజరీ ఇప్పటి నుంచి కాదు, అంటే శాండో ఎస్కోబార్తో ఫైట్ చేసిన కదా మన కెవిన్ ఓవెన్స్. అప్పటి నుంచి మన కెవిన్ ఓవెన్స్ ఫుట్లో ఇంజరీ ఉండే, బట్ అయినా రాయల్ రంబల్లో లోగన్ పాల్తో మన కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేసినారు. అండ్ ఫైట్ చేసిన తర్వాత ఇంజరీ కొంచెం పెరిగినట్టుంది. అందుకని ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఫుట్ ఇంజరీ పైన అప్డేట్ వచ్చింది. ఓకే, అండ్ మేబీ మన కెవిన్ ఓవెన్స్ ఒక చిన్న బ్రేక్లో ఉంటారు, లేదంటే మనకు కనిపించిన మేబీ చిన్న బ్రేక్లో వెళ్తారు, లేదంటే కనిపించింది ఫ్యూచర్లో. సో మన కెవిన్ ఓవెన్స్ బి ఇంజర్డ్ ఉన్నారు. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఇంజర్డ్ ఉన్న సూపర్ స్టార్స్ బి ఫైట్ చేస్తారు అప్పుడప్పుడు. లైక్ మన సెత్ రాలిన్స్ ఫర్ ఎగ్జాంపుల్, మన సెత్ రాలిన్స్ బ్యాక్లో ఇంజరీ ఉంది ఆల్రెడీ, బట్ అయినా మన సెత్ రాలిన్స్ రా మొత్తంని నా బ్యాక్ పైన నడిపిస్తున్నారు అంటే చాలా గ్రేట్ కదా. సో మన సెత్ రాలిన్స్ బి ఇంజర్డ్ ఉన్నారు ఆల్రెడీ. అండ్ మనకు గుర్తుండొచ్చు, మనది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ బి ఇంతకుముందు 2022లో ఇంజర్డ్ అయినప్పుడు మన సెత్ రాలిన్స్ అయినా ఫైట్ చేసినారు. అంటే ఇంజర్డ్ ఉండి ఫైట్ చేసినారు, మొత్తం ఇక్కడ జస్ట్ కాడ మొత్తం బ్లాక్ ఉండే, అంటే ఇంజర్డ్ ఉండి మరీ ఫైట్ చేసినారు ఆ టైంలో మన కోడి రోడ్స్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఇంజర్డ్ ఉన్న సూపర్ స్టార్స్ అంటే రూల్స్ ప్రకారం అయితే అటాక్ చేయొద్దు, కరెక్టే. కానీ ఒక చిన్న అటాక్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు డాక్టర్స్కి అడుగుతారు అన్నమాట. సో ఒక చిన్న అటాక్ చిన్న ఫైట్ చేసుకొచ్చి అడుగుతారు, అండ్ డాక్టర్స్ ఓకే అంటేనే వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకుంటారు అన్నమాట. సో అందుకని నేను మీద చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సీఎం పంక్ ఇంజురీ స్టోరీ లైన్ ఇంజురీ కాదు, సీఎం పంక్ ఇంజురీ ఫేక్ ఇంజురీ కాదు. సీఎం పంక్ నిజంగానే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఇంజూర్డ్ అయినారు. ఎస్ గాయ్స్, ఇది నిజము, ఇది ఫేక్ కాదు. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే సీఎం పంక్ ఇంజురీ రియల్ ఇంజురీ. సీఎం పంక్ ఫేక్ నాటకాలు ఏం చేస్తలేరు, నిజంగానే సీఎం పంక్ ఇంజూర్డ్ అయినారు. ఓకే, అండ్ డ్రూ మ్యాకింటైర్ ఎందుకు అటాక్ చేసినారు దాని ఇంకా నేను ఇందాకనే మీ అందరికీ ఎగ్జాంపుల్ ఇచ్చేసినాను. అంటే డాక్టర్స్ అంటే మన బ్యాక్ స్టేజ్ డాక్టర్స్కి అడుగుతారు, అండ్ వాళ్ళు ఓకే అంటేనే మన WWE ఇలాంటి స్టెప్ తీసుకుంటుంది. ఓకేనా, సో ఎక్కువ అంటే మరీ పెద్ద సీరియస్ ప్రాబ్లం ఉంటే అస్సలు అటాక్ చేయరు. నాకు తెలుసు రూల్స్ ప్రకారం అటాక్ చేయరు, కానీ ఆ ఇంజురీ చాలా సీరియస్ ఇంజురీ ఉంటే ఎవరు అటాక్ చేయరు. అండ్ అంటే సీఎం పంక్ ఇంజురీ సీరియస్ ఇంజురీ, బట్ ఒక చిన్న ఫైట్ చేసుకోవచ్చు అంటే మామూలుగా అడిగినట్టు ఓకే అన్నట్టున్నారు. సో అందుకనే ఈ టైప్లో మనకి స్టెప్ చూపిస్తున్నారు మన WWE, ఈ టైప్లో మనకు చూపించింది. బట్ మీరు నాకు అడిగితే మాత్రం సీఎం పంక్ది ఇంజురీ మాత్రం ఫేక్ ఇంజురీ కాదు. అంటే కావాలంటే మా సీఎం పంక్ చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతారేమో, రసల్ మీద కన్నా ముందువి రావచ్చు, లేదంటే రసల్ మీద తర్వాత వస్తారేమో, కానీ ప్రెజెంట్ కోసం అయితే మా సీఎం పంక్ ఇంజురీ స్టోరీలో ఇంజురీ అయితే కాదంట, ఫేక్ ఇంజురీ కాదంట. సీఎం పంక్కి జరిగిన ఇంజురీ ఒక రియల్ ఇంజురీ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా వేరే అప్డేట్స్ మీరు రావచ్చు, వేరే అంటే మీకు అర్థమవుతున్నా కూడా నేను దేని గురించి మాట్లాడుతున్నా, కానీ ఇవి ఏమైనా కావచ్చు. బట్ ప్రెజెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ప్రెజెంట్ గురించి అయితే సీఎం పంక్ ఇంజురీ మాత్రం ఫేక్ ఇంజురీ కాదు, అదొక రియల్ ఇంజురీ మనకు వచ్చిన అప్డేట్స్
ప్రకారం. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్. ఎస్ గైస్, విన్నది కరెక్టే. మనకి ఈసారి ఎలిమినేషన్ చేంబర్లో అంట మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ బి చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే మీద కూడా తెలుసు 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ మన బేలీ గెలిచింది. అండ్ బేలీ ఏమో అంటే ఆల్మోస్ట్ మన యుఎస్ స్కైకి అంటే చూస్ చేస్తుంది. అండ్ మన ఎలిమినేషన్ చేంబర్ అంటే సేమ్ స్టోరీ అనమాట. అంటే మన మెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ బి అంటే ఒక టైటిల్ కోసం ఫైట్ చేస్తాడు. అండ్ మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్ బి అంటే మన మెయిన్ టైటిల్ అంటే ఉమెన్స్ మెయిన్ టైటిల్ కోసం వెళ్తుంది అనమాట. సో మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ మనకి మన ఎలిమినేషన్ చేంబర్లో చూడడానికి. అండ్ మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్లో మేబీ అంత మంచిగా ఉంటే మన బెక్కీ లించ్ గెలిచి రియా రిప్లీ ఛాలెంజ్ చేయొచ్చు అని మనకి ఇలాంటి ఆల్రెడీ రూమర్స్ బి రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మీరు చాలా మంది నాకు రాయల్ రంబుల్ అయిపోయినప్పటి నుంచి ద బాస్ సాషా బ్యాంక్స్ పైన అన్న అప్డేట్ ఇయ్యనా, సాషా బ్యాంక్స్ గురించి అప్డేట్ ఇయ్యని వీళ్ళు చాలా మంది అడుగుతున్నారు. సో చూడండి, మీరు షాక్ అయిపోతే కరెక్ట్ నైటే సాషా బ్యాంక్స్ పైన ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ప్రకారము సాషా బ్యాంక్స్ అంట మార్చ్ వరకు అంటే ఈ మార్చ్ లోపే అంటే ఇన్ రింగ్ యాక్షన్ అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, మేబీ అది వేరే రెస్లింగ్ కంపెనీ కావచ్చు, లైక్ టీఎన్ఏబి కావచ్చు, అంటే లేదంటే మన ఏడబ్ల్యూబి కావచ్చు. సో ఏదో కంపెనీలో మన సాషా బ్యాంక్స్ అంట మార్చ్ వరకు మనకి కంపల్సరీ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తుందంట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడితే ప్రజెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూ 50% అనమాట. అంత మంచిగా ఉంటే మన సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూ వచ్చి రావచ్చు, లేదంటే వేరే కంపెనీలో ఇవి వెళ్ళొచ్చు అని చాలా క్లియర్లీ 50% అని మనకి అప్డేట్ వచ్చేసింది బాస్. ఓకే, అంటే ఇది రూమర్, ఇది కన్ఫర్మ్ అప్డేట్ అనమాట. సో సాషా బ్యాంక్స్ మార్చ్ లోపే మేబీ మార్చ్ వరకు మన సాషా బ్యాంక్స్ మనకి వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించవచ్చు. అండ్ ఒకవేళ ఏమైనా మంచిగా జరిగితే మాత్రం మన డబ్ల్యూడబ్ల్యూ కావచ్చు. సో 50%. ఓకే, ఇది సాషా బ్యాంక్స్ పైన ఫ్రెష్ అప్డేట్. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఏఈడబ్ల్యూ అంటే గుర్తొచ్చింది. అంత మంచిగా ఉంటే మన చాలా తొందరలోనే మన ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్స్ లైక్ మన బడీ మర్ఫీ అంటే ఫస్ట్ మన సూపర్ స్టార్స్ వాళ్ళు బడీ మర్ఫీ అండ్ మన అలిస్టర్ బ్లాక్ వీళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిన తర్వాతనే వాళ్ళు వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెట్టినారు. సో మన బడీ మర్ఫీ అండ్ మన అలిస్టర్ బ్లాక్ గురించి మాట్లాడితే అంత మంచిగా ఉంటే అంట వీళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే రిటర్న్ చేస్తారు. కానీ అలా కాంట్రాక్ట్ పైన చాలా తమాషాలు జరుగుతున్నాయి. కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే బడీ మర్ఫీ అండ్ మన మలకాయ్ బ్లాక్ అంటే మన అలిస్టర్ బ్లాక్ అంటే మన ఏఈడబ్ల్యూతో వాళ్ళు అంటే 2027 వరకు కాంట్రాక్ట్ సైన్ చేసిన అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే అలా కాంట్రాక్ట్ ఇప్పుడు చాలా తొందరలోనే అయిపోతుంది అండ్ ఆల్వి మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో ప్రజెంట్ కోసం రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇన్ ఫ్యూచర్లో అంట బడీ మర్ఫీ అండ్ మన అలిస్టర్ బ్లాక్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారంట. ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఇక ఎప్పుడైనా కావచ్చు, అది అంటే రేపు ఎల్లుండి నెక్స్ట్ మంత్ అని కాదు, ఎప్పుడైనా కావచ్చు. అంత మంచిగా ఉండే ఫ్యూచర్లో బడీ మర్ఫీ అండ్ అలిస్టర్ బ్లాక్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అలెక్సా బ్లెస్ గురించి. గాయస్ నేను ముందు చెప్పినాను మన అంటే రాయల్ రంబుల్ కంటే ముందు అంత మంచిగా ఉంటే మన అలెక్సా బ్లెస్ మనకి అంటే రాయల్ రంబుల్లో కనిపించచ్చు రూమర్స్ వస్తున్నాయని నేను ముందు చెప్పినాను. అండ్ ఎక్కడ నా రూమర్ నిజం అనమాట. అంటే మనకి ఆన్ టీవీలో అయితే కనిపించలేదు, బట్ బ్యాక్ స్టేజ్ అంటే మనకు వచ్చిన రూమర్స్ కాదు, కన్ఫర్మ్ అప్డేట్స్ ప్రకారం అలెక్సా బ్లెస్ ఈసారి అంటే మన రాయల్ రంబుల్లో బ్యాక్ స్టేజే ఉండే అంట. అంటే ఇప్పుడు అలెక్సా బ్యాక్ స్టేజ్ వచ్చిందంటే ఏదో అంటే ఇప్పుడు స్టోరీ లైన్ అంటే ఏదో స్టోరీ లైన్ నడుస్తుంది, ఏదో స్టోరీ రాస్తున్నారు. సో అంత మంచిగా ఉంటే మన అలెక్సా బ్లెస్ ఫ్యూచర్లో మేబీ రసమైన తర్వాత అంటే దాకంటే ముందు వచ్చిన రావచ్చు అనమాట. సో మనం చూద్దాం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ వచ్చిందంట. రీసెంట్లీ రాయల్ రంబుల్లో మన అలెక్సా బ్లెస్ బ్యాక్ స్టేజే ఉండే అంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఎల్ఏ నైట్ గురించి. గైస్ నేను మీ అందరికీ రీసెంట్లీ కొన్ని వీడియోస్లో మేబీ మన గుంథర్ అపోనెంట్ ఎల్ఏ నైట్ బి కావచ్చు అని చెప్పినాను. కానీ ఎల్ఏ నైట్ పైన నైట్ ఇంకొక అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ప్రకారం ఎల్ఏ నైట్ మేబీ యునైటెడ్ స్టేట్స్ టైటిల్ పిక్చర్లో కనిపించచ్చు అంట. ఎస్ గాయస్, అంటే నేను ముందే చెప్పిన రీసెంట్లీ నిన్ననే ఒక అప్డేట్ వీడియోలో క్లియర్లీ చెప్పినాను. బ్యాక్ స్టేజ్ టాక్ ఇది అంటే బ్యాక్ స్టేజ్ అంటే మన సూపర్ స్టార్ అంటాం మన ప్రొడ్యూసర్ రైటర్స్ వాళ్ళు అంటే ఏమని మాట్లాడుతున్నారు అంటే ఎల్ఏ నైట్ అండ్ అంటే మన గుంథర్ అపోనెంట్ ఎల్ఏ నైట్ ఉంటే మంచిదా లేదంటే మన బ్రాన్ బ్రేకరా షేమస్ అని బ్యాక్ స్టేజ్ ఒక టాక్ అనమాట. సో టాక్లో మన ఎల్ఏ నైట్ పేరు ఉండే, కానీ ఇప్పుడు మనకి నైట్ ఇంకో అప్డేట్ వచ్చింది అంటే రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ప్రకారం ఎల్ఏ నైట్ మనకి ఇన్ ఫ్యూచర్లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ పిక్చర్లో కనిపించండి. సో దీని అర్థం ఏంటంటే మేబీ రెస్ల్మేనియాలో ఎల్ఏ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ బి కావచ్చు, మేబీ ఏం
చెప్పలేము. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన సీఎం పంక్ వైఫ్ మన ఏజే లీ పైన మనకి ఒక అప్డేట్ వచ్చింది గాయస్. మనకి గుర్తుండవచ్చు రాయల్ రమ్మల్ కంటే ముందు నేను మీ అందరికీ ఒక వీడియో క్లియర్గా చెప్పినాను. మేబీ అంత మంచిగా ఉంటే మన డబ్ల్యూడబ్ల్యూ ట్రై చేస్తుందంట, ఏజేలీతో మాట్లాడిందంట. సో అంత మంచిగా ఉంటే వన్ టైం అపీరియన్స్ మేబీ క్రౌడ్లో కూర్చొని అంటే మన 30 మంత్స్ రాయల్ రమ్మల్ మ్యాచ్ చూడొచ్చు మన ఏజేలీ, లేదంటే మన 30 ఉమెన్స్ రాయల్ రమ్మల్ మ్యాచ్లో వన్ టైం అపీరియన్స్ కోసం వచ్చినా రావచ్చు అని నేను మీ అందరికీ ముందే రాయల్ రమ్మల్ కంటే ముందు ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఎక్కడో ఆ రూమర్ నిజం అనేమాట, ఎందుకంటే ఇప్పుడు మనకు కన్ఫర్మ్గా ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ప్రకారం మన ఏజేలీతో మన డబ్ల్యూడబ్ల్యూ కాంటాక్ట్ చేసిందంట, మాట్లాడిందంట. కానీ మన ఏజేలీ ఒక కండిషన్ పెట్టింది. అండ్ ఆ కండిషన్ ఏంటంటే నేను వన్ టైం అపీరెన్స్ కోసం అయితే రాను. ఎస్ గైస్, ఇది ఎక్కడో మన అందరి కోసం గుడ్ న్యూస్. ఎందుకంటే ఏజేలీ అంటే ఒక ప్రాపర్ రన్ కావాలంట ఏజేలీకి, అంటే ప్రాపర్ సెకండ్ రన్ కావాలంట. మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి స్టోరీ లైన్ కావాలంట. అండ్ ఆ స్టోరీకి ఒక మంచి ఎండ్ ఉండాలంట. సో మీకు అర్థమవుతుందా, ఏజేలీ ఫ్యూచర్ రిటర్న్ చేసినప్పుడు ఏదో వన్ టైం అపీరెన్స్ కోసం కాదు, అంటే ఒక ప్రాపర్గా రిటర్న్ చేస్తే అంటే మనకి సెకండ్ రన్ మన ఏజేలీది మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి సెకండ్ రన్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ సెకండ్ రన్లో మనకు ఒక మంచి స్టోరీ లైన్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ స్టోరీకి ఒక పర్ఫెక్ట్ ఎండ్ బి ఉండాలని ఏజేలీ చాలా క్లియర్లీ ఎపిసోడ్. దీని అర్థం ఏంటంటే ప్రెజెంట్ కోసం అయితే మన సూపర్ స్టార్స్ అందరూ అంటే మన ఉమెన్ సూపర్ స్టార్స్ ఫ్యూడ్ అవన్నీ స్టోరీ లైన్ మొత్తం కంటిన్యూ అంటే రసల్మేనియా వరకు మొత్తం ఇదే ఉంటుంది అనుకుంటా. సో అంత మంచిగా ఉంటే రసల్మేనియా కంటే ముందు లేదంటే రసల్మేనియా తర్వాత కంపల్సరీ మన ఏజేలీ రిటర్న్ చేస్తారు, ఎందుకంటే పర్ఫెక్ట్ స్టోరీ కావాలంట ఏజేలీకి. సో డబ్ల్యూడబ్ల్యూ మన ఏజేలీ కోసం ఒక మంచి స్టోరీ లైన్ రాస్తుంది, అండ్ దాని తర్వాత ఆఫర్ ఇస్తే దాని తర్వాత మన ఏజేలీ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది. సో కన్ఫర్మ్ అప్డేట్ ఏంటంటే మీరు బేఫికర్ అయిపోండి. ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడని కాదు, ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ మన ఏజేలీ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ నిన్నటి నుంచి మీరు చాలామంది నాకు రాధయ్య ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటో పంపిస్తున్నారు, చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ ఫోటో పంపిస్తున్నారు. అండ్ మీరు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అంట జైలు అయిపోయిందంట. ఈ ఫోటో అంటే కోర్టుది ఫోటో అంట. అండ్ డాడీ ఒక సంవత్సరం జైలు అయిపోయింది, ఇది నిజమా అని మీరు చాలామంది నాకు అడుగుతున్నారు. సో చూడండి బాస్, నేను మంది క్లియర్ కట్గా చెప్పాలంటే చూడండి, ఏదైనా ఉంటే ఫస్ట్ మనకి అప్డేట్ వచ్చేస్తుంది అనే మాట. ఏదైనా ఉంటే నాకు రూమర్స్ అని వచ్చేస్తుంది. సో నాకు అంటే నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ జైలు పైన నాకు ఇంకా ఎలాంటి రూమర్ రాలేదు, ఇంకా నాకు ఎలాంటి అప్డేట్ బి రాలేదు. అర్థమైంది అంటే ఈ ఫోటో కావచ్చు. అంటే చూడండి, ఈ ఫోటో ఇంతకుముందు ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించలేదు, ఇప్పుడే కనిపిస్తుంది. అండ్ మన బీస్ట్ది ఫ్రెష్ లుక్ ఉంది ఇంట్లో, అంటే లాంగ్ హెయిర్ బియర్డ్ ఉంది. సో మేబీ ఇది కోడ్ది కావచ్చు, మేబీ అని చెప్పలేము. కానీ ఒక సంవత్సరం జైలు అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. కానీ కరెక్ట్ నాకు ఈ టైం వరకు అంటే ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ టైం వరకు అయితే నాకు ఇలాంటి అప్డేట్ రాలేదు. అండ్ ఈ వీడియో అప్డేట్ చేసిన తర్వాత నాకు ఇలాంటి అప్డేట్ రావద్దని కోరుకుంటాను, ఎందుకంటే జైలు అంటే మామూలు మాట కాదు. ద బీస్ట్ లాంటి సూపర్ స్టార్ అంటే చూడండి, ఒకవేళ ద బీస్ట్ది తప్పు ఉంటే మాత్రం ద బీస్ట్కి జైలు అయినా పర్లేదు. బట్ మేబీ ద బీస్ట్ది మిస్టేక్ లేదనుకుంటా, బ్రాక్ లెస్నర్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ నిజంగానే జైలు ఏదో ఉంటే మన ద బీస్ట్కి కాదు, ఫస్ట్ జైలు కావాల్సింది మిస్టర్ మెక్మ్యాన్ చేసినారు. ఆ అమ్మాయికి ఎవరు చెప్పినారు అంటే వీడియో పంపించని మిస్టర్ మెక్మ్యాన్. అండ్ ఆ వీడియోస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎవరు పంపించినారు, మిస్టర్ మెక్మ్యాన్. అండ్ ఆ వీడియోస్ ఎవరు చూడమని చెప్పినారు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అలాంటి వీడియోస్ ఎవరు చూడమని చెప్పినారు, మిస్టర్ మెక్మ్యాన్. సో దీని అర్థం ఏంది అంటే ఫస్ట్ ఒకవేళ జైలు ఏది ఉంటే అది మిస్టర్ మెక్మ్యాన్కి అవుతుంది, అండ్ దాని తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అవుతుంది. ఓకే, సో ఫస్ట్ క్రైమ్ ఎవరు చేసినారంటే ఫస్ట్ ఎవరు ఫోర్స్ చేసినారు, ఎవరు అలాంటి వీడియోస్ రికార్డ్ చేపించిన అండ్ ఎవరు అలాంటి వీడియోస్ పంపించినారో ఫస్ట్ ఆ వ్యక్తికి జైలు అవుతుంది. అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు, మన మిస్టర్ మెక్మ్యాన్. సో మరి నాకు అడిగితే మాత్రం ఇంకా నాకైతే ఎలాంటి రూమర్స్ రాదు ద బీస్ట్కి జైలు అయిందని, ఇలాంటి రూమర్స్ అయితే నాకు రాలేదు. ఒకవేళ నాకు ఇలాంటి రూమర్స్ అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ దీంట్లో ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తప్పు ఉంటే మాత్రం ద బీస్ట్కి జైలు అయినా పర్లేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పు అనేమాట. సో ఇలాంటి తప్పు ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేస్తే మాత్రం ఇక మనం చేయలేము, జైలు అయినా పర్లేదు. కానీ ప్రెజెంట్ కోసం అయితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పై నాకు ఇలాంటి రూమర్స్ అప్డేట్స్ రాలేదు. అండ్ ప్రెజెంట్ కోసం అయితే ఈ రోజు ఈ టైం వరకు రికార్డ్ చేసిన ఈ వీడియోస్ ఈ టైం వరకు అయితే రాలేదు. తర్వాత మేము ఏం చెప్పలేము, అండ్ రాకపోతే మంచిగా ఉండదు అనుకుంటున్నాను ఇలాంటి అప్డేట్స్. ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఈ రసల్మేనియా కార్డ్ నుంచి రిమూవ్ చేసినారు. ఎస్ గైస్, ఈ రసల్మేనియా కోసం ముందు బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే, కానీ ఇప్పుడు యాడ్లోకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ. ఎస్ గైస్, ఇది నిజంగా చాలా షాకింగ్. ఎందుకంటే చూడండి, క్లియర్లీ చెప్పాలంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అంటే టీక్యూ అంటే ఎండోర్ వాళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి తప్పు అంటే చూడండి, ఇప్పుడు అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తప్పు చేసిన చెప్తలేను. ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది
మిస్టేక్ దీంట్లో తప్పు ఉంటే మాత్రం ద బీస్ట్కి శిక్ష పడాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే ద బీస్ట్కి అయితే ప్రజెంట్ కోసం వాళ్ళు మన ఈ రెసల్మేనియా కార్డ్ నుంచి అంటే రిమూవ్ చేసినారు. కానీ ఒకవేళ ద బీస్ట్ది ఎలాంటి మిస్టేక్ లేకపోతే మాత్రం అంత మంచిగా ఉంటే రెసల్మేనియా కంటే ముందు ద బీస్ట్ వచ్చినా రావచ్చు. అది మెయిన్ మనకంటే ముందు మన WWE ఎండోర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. అండ్ అప్పుడే మనకి రూమర్స్ అప్డేట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్ ది బ్రామాబుల్ ద రాక్ అండ్ మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గైస్ మీకు తెలుసా రీసెంట్లీ మన రాక్ మళ్ళొకసారి రోమన్ రేన్స్తో మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే, చూడండి నేను ఒక లాంగ్ టైమ్ గేమర్ని అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ అంటే మన ద రాక్ ఫ్యామిలీ గురించి మాట్లాడినారు. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళందరూ WWEలో ఉండే అండ్ మన ద రాక్ వచ్చినారు, WWE నుంచి మంచి పేరు సంపాదించినారు. అండ్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన రాక్కి అంట ఒక లాంగ్ టైమ్ ఫ్యూడ్ బిల్డ్ చేయడం చాలా ఇష్టం అంట. అండ్ మీరు ఒకటి గమనిస్తే ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఫ్యూడ్ అనేది అంటే ఒకటి బిల్డ్ అయిందన్నమాట. అంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది అని ఇలాంటి రూమర్స్ ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ద రాక్ అంట ఒక లాంగ్ టైమ్ గేమర్ అంట. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్తో మ్యాచ్ జరిగినప్పుడు అది మామూలుగా ఉండదు. అంటే మ్యాచ్ జరగచ్చు అని ద రాక్ చాలా క్లియర్లీ చెప్పేస్తున్నారు. అంటే చాలా క్లియర్లీ చెప్పినారు రోమన్ రేన్స్తో మ్యాచ్ జరగచ్చు చెప్పేసినారు. ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారని చాలా క్లియర్లీ మాట్లాడుతున్నారు ద రాక్. సో దీని అర్థం ఏంటంటే అంత మంచిగా ఉంటే అంటే మీ దగ్గర గుర్తుండవచ్చు నేను మీ దగ్గర నిన్ననే ఒక అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే ఈ సంవత్సరంలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కన్ఫామ్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే అది మేబీ ఎలిమినేషన్ చేంబర్ కావచ్చు, రెసల్మేనియా కావచ్చు, సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదంటే సౌదీ అరేబియాది ప్రీమియర్ లైవ్ ఈవెంట్ కావచ్చు మన క్రౌన్ జ్యువెల్స్. ప్రెజెంట్ కోసం అయితే మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఈ సంవత్సరంలో అంటే స్టిల్ ఛాన్స్ ఉందంట రోమన్ రేన్స్ వర్సెస్ మన ద రాక్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ ద రాక్ అంటే ఇంటర్వ్యూస్లో రోమన్ రేన్స్ గురించి క్లియర్లీ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అసలు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? మీరు నిజంగానే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఫర్ రెసల్మేనియా? లేదంటే మీరు రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కూడా అనుకుంటున్నారా? గాయస్ మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.